హాయ్ ఫ్రెండ్స్, అందరు నమస్తే. మీరు కొత్తగా క్రెడిట్ కార్డు తీసుకోవాలని మీరు అనుకుంటున్నారా? సో మీరు ఎక్కడికి వెళ్ళకుండా మీరు కూర్చున్న చోటనే మీరు క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకునే విధానం గురించి మీకు చెప్తానండి. ముందుగా టాపిక్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు క్రెడిట్ కార్డ్ అవ్వదు మీరు తీసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే యాన్యువల్ మెయింటెనెన్స్. ఇయర్లీ మన కార్డుకి ఎంత ఛార్జ్ ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, ఇయర్లీ మనం ఎంత యూజ్ చేస్తే మనకు యాన్యువల్ ఫీ అనేది వేవ్ ఆఫ్ అవుతుంది, అదొకటి చూసుకోవాలి. నెక్స్ట్ రివార్డ్ పాయింట్స్. రివార్డ్ పాయింట్స్ మనకి ఏ విధంగా ఇస్తున్నారు, ఆన్లైన్లో షాపింగ్ చేసే వాళ్ళు ఏ విధంగా ఇస్తున్నారు, సో నెక్స్ట్ మన గ్రాసరీ కొంటే ఏ విధంగా ఇస్తున్నారు, ఫార్మసీలో తీసుకువెళ్తే మనకి ఏ విధంగా ఇస్తున్నారు. మెయిన్ ముఖ్యంగా ఈ రివార్డ్ పాయింట్స్ కూడా మెయిన్ ఒకటి చూసుకోవాలండి. నెక్స్ట్ వచ్చిన రివార్డ్ పాయింట్లను ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలి, మనీ పరంగా కానీ ఏదైనా వోచర్ పరంగా కానీ, సో ఏ విధంగా ఫెసిలిటీ ఉందనేది మీరు చూసుకోవాలి. సో ఇదంతా ఏంటంటే మీరు ప్రతి సైట్కి వెళ్ళి మీరు చూసుకొని అప్లై చేసుకుంటే మీకు సిబిల్ పాయింట్స్ అనేది మీకు డ్రాబ్యాక్లో అవుతుందండి. మీకు పాయింట్స్ పడిపోతాయి. మీరు అప్లై చేసిన ప్రతిసారి మీకు పాయింట్స్ తగ్గుతూ ఉంటాయి. సో కాబట్టి నేనే చెప్తానంటే, నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ పెట్టానండి. ఆ లింక్ ద్వారా మీరు క్రెడిట్ కార్డ్స్ మీ ఫోన్ నెంబర్తో లాగిన్ అయ్యేసి, సో మీరు మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ కానీ ఆధార్ డీటెయిల్స్ కానీ వాళ్ళు అడిగిన డీటెయిల్స్ మీరు మొత్తం వాళ్ళకు సబ్మిట్ చేస్తే దాంట్లో ఏంటంటే మీకు ఎలిజిబుల్ ఉన్న కార్డ్స్ మొత్తం మీకు షో అవుతాయండి. సో దాన్ని బట్టి మీరు ప్రతి కార్డు మీరు చూసుకొని మీకు ఏ కార్డు మీకు ఎలిజిబిలిటీ ఉంది, మీకు ఏ కార్డు మీకు మంచిగా అనిపిస్తే మీరు ఆ కార్డు అనేది మీరు అప్లై చేసుకోవచ్చండి. సో ఇప్పుడు నేను కూడా అప్లై చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను వచ్చేసి ఇండస్ఇండ్ బ్యాంక్ది నేను క్రెడిట్ కార్డ్ వచ్చేసి నేను తీసుకున్నానండి. అండ్ ఎస్బీఐ కార్డు కూడా తీసుకున్నాను. సో మీరు కూడా తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.